హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే చూద్దాము. మనము ప్రతిరోజు లేదంటే రోజు తప్పించి రోజు కానీ తడిగుడ్డ పెట్టేటప్పుడు లైజెల్స్, డెటాల్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా. ఇవి కెమికల్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఎలా తడిగుడ్డ పెట్టుకోవాలి, పాతకాల పద్ధతులు అనేది అయితే తెలుసుకుందాము. సో ఈ విధంగా మనము తడిగుడ్డ పెట్టుకోవడానికి కొంచెం వాటర్ తీసుకుంటాం కదా. ఆ బకెట్లో కొంచెం సాల్ట్, అంటే 1 లేదా 1.5 స్పూన్ వరకు సాల్ట్, కొంచెం అంటే కొంచెం పసుపును వేసుకోండి. అలాగే ఇంట్లోకి పురుగులు, దోమలు అనేవి రాకుండా ఉండడం కోసం 1 లేదా 2 కర్పూరం బిళ్ళను వేసుకోండి. మీరు ఇలా ప్రతిరోజు పెట్టడం ఇష్టం లేకపోయినా వారానికి ఒక్కసారి కూడా ఇలా పెట్టి చూడండి. ఇల్లులోనైతే మనకి అంటే ఇంట్లోకైతే చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మీకు నచ్చిన ఏదైనా షాంపూని వేసుకోండి. ఇలా మీరు డైరెక్ట్గా తడిగుడ్డ పెట్టుకోవచ్చు. లేదంటే వీటితో పాటు మీరు వాడే లైజెల్స్ లేదంటే ఫ్లోర్ క్లీనర్స్ ఏవైతే వాడతారో వాటన్నిటితో కూడా మీరు ఇలా చక్కగా తడిగుడ్డ పెట్టేసుకోవచ్చండి. ఇలా తడిగుడ్డ పెట్టడం వల్ల మనకి ఇంట్లోకి దోమలు, పురుగులు, ఈగలు ఇటువంటివి ఏమీ ఉండవండి. ఒక్కొక్కసారి ఇల్లు బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా. ఇలా బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా నీట్గా ఉంటాయి. సాల్ట్ వేసి వత్తడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా సో ఇంట్లో ఉండే దిష్టి దోషాలు కూడా పోతాయి. చిన్నపిల్లలు ఇంట్లో తిరిగేటప్పుడు కూడా ఖచ్చితంగా ఈ విధంగా ప్రతిరోజు ఇష్టం లేకపోయినట్లయితే వారానికి ఒక్కసారైనా ఇలా తడిగుడ్డ పెట్టండి. ఇల్లు శుభ్రంగా ఉండడమే కాకుండా ఇంట్లో కూడా మంచిగా ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ని అయితే చూద్దాము. ప్రతి ఒక్కరి ఇంట్లోన ఇలా కటింగ్ బ్లేడ్స్ కానీ, సుత్తులు కానీ ఇలాంటివన్నీ కూడా ఐరన్ ఐటమ్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండి. వీటి వల్ల మనకి ఇంట్లో చాలా యూజెస్ ఉంటాయి. వీటిని మనం అప్పుడప్పుడు వాడి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా. ఇలా పక్కన పెట్టేయడం వల్ల వీటికి ఏంటంటే షార్ప్నెస్ అనేవి తగ్గిపోయి తుప్పు అనేది పట్టేసి చాలా తొందరగా ఈ ఐటమ్స్ అనేవి పాడైపోతాయి. అలాంటప్పుడు ఇటువంటి వాటిని తుప్పు పట్టకుండా ఎలా మనం క్లీన్ చేసుకోవాలంటే ఈ విధంగా ఒక ఆనియన్ తీసుకోండి. ఆనియన్ని మనం చేత్తో పట్టుకోవడానికి గ్రిప్గా కొంచెము మిడిల్లోకి ఈ విధంగా కట్ చేసుకొని మనం అప్పుడప్పుడు 2-3 నెలలకు ఒక్కసారి కూడా వీటన్నిటిని బయటకు తీసేసుకొని ఈ విధంగా ఆనియన్స్తోనైతే చక్కగా చుట్టూ కూడా ఎక్కడెక్కడైతే మనకి ఐరన్ అంతా ఉందో ఇలా క్లీన్ చేసామనుకోండి తుప్పు అనేది పట్టదండి. ఎందుకంటే న్యాచురల్ ఘాటు పదార్థాలు అనేవి ఆనియన్లో ఉండడం వల్ల తుప్పు మరకలు కానీ, జొంగు మరకలు కానీ పోతాయి. ఇలాంటి ఐరన్ వస్తువులు క్లీన్ చేయాలంటే ఖచ్చితంగా ఇలా ఒక ఆనియన్తో కానీ లేదంటే బంగాళదుంపతో కూడా క్లీన్ చేసుకోవచ్చండి. సో నేను ఫైనల్గా మొత్తం క్లీన్ చేసి వాష్ చేసి చూపిస్తున్నాను. చాలా షార్ప్గా ఉంటాయి. ఐటమ్స్ తుప్పు పట్టకుండా ఎక్కువ రోజులు మన్నిక వస్తాయి అన్నమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. ప్రతిరోజు మన మొబైల్స్కి ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి చాలామంది ఫోను ఈ ఛార్జెస్ మీద పెట్టేస్తూ ఉంటారండి. బై మిస్టేక్ ఎప్పుడు పడిపోయినా కూడాను మనకి ఏంటంటే ఫోన్ డ్యామేజ్ అయిపోతుంది. ఇలా ఇంట్లో అయితే ఓకే ఎక్కడో ఒకరికి ఛార్జింగ్ పెడుతూ ఉంటాం, కానీ బయటకు వెళ్ళేటప్పుడు ట్రావెల్స్లో కూడా మనకి నచ్చిన ప్లేస్లో మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాం. మనం ఫ్రూట్స్ కొనేటప్పుడు ఇటువంటి నెట్ బ్యాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి, జాలీ బ్యాగ్స్ అంటూ ఉంటాము. ఇవి చాలా వెయిట్ తక్కువ ఉంటాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోన్ పెట్టేసుకొని బయట నుంచి ఛార్జ్ పెట్టేసుకొని సో ఈ విధంగా మనం అయితే ఎక్కడైతే మనము ఛార్జ్ చేయాలనుకుంటామో అలా పెట్టేసుకున్నాం అనుకోండి. ఇది వెయిట్ తక్కువ ఉండడం వలన ఫోన్ చక్కగా క్యారీ చేస్తుందండి. సో మనము జర్నీలో ఉన్న ఎక్కడ కూడాను చక్కగా ఛార్జింగ్ చేసుకోవడానికి ఈ బ్యాగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఈసారి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే చూద్దాం. ఇంట్లో డోర్ కర్టెన్స్ అనేవి ఫ్యాన్ వెయ్యగానే అటు ఇటు చెదిరిపోయి చూడడానికి కూడా అస్సలు బాగోవు కదండి. సమ్మర్ కాబట్టి మనం బయట తలుపులు తీసి ఉంచిన డోర్ కర్టన్లు అటు ఇటు కూడాను కింద ఈడ్చుకున్నట్లు చాలా చిరాగ్గా ఉంటాయండి. ఎంత మనం పక్కకు పెట్టినా ఇలా ఎంత గాలి వేసినా కూడాను మనకి డోర్ కర్టెన్స్ అనేవి మనం పెట్టినట్టుగా నీట్గా అటు ఇటు కదిలిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. కర్టెన్స్ అనేవి చెల్లాచెదురుగా ఉన్నట్లయితే ఎవరు చూసినా కూడా బాగోదు కదా. అలాంటప్పుడు మనము హెయిర్కి పెట్టుకునే క్లిప్స్ అనేవి మనము ఒక్కొక్కసారి వాడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా. ఇలా పక్కన పెట్టే బదులు ఇటువంటి డోర్ కర్టెన్స్కి మనం హ్యాపీగా ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, డోర్ కర్టెన్స్ అనేవి మళ్ళీ మనం విప్పినంత వరకు అలానే నీట్గా ఉంటాయండి. చూడడానికి కూడా అస్సలు కదలవు, ఎంత ఫ్యాన్ గాలి వేసినా కూడా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దామండి. నార్మల్గా మనం బాత్రూమ్ని ఎంత క్లీన్ చేసినా ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి పోటీ అనేది కూడా చాలామంది పసుపు మరకలు అనేవి వచ్చేసి చాలాగా ఎంత క్లీన్ చేసినా పోవటం లేదని అంటూ ఉంటారు. అలాంటప్పుడు సింపుల్గా ఎలాంటి పాచి మరకలు, ఎల్లో మరకలు పెట్టేసిన బ్యాడ్ స్మెల్ రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో న్యాచురల్ పద్ధతిలో తెలుసుకుందాము. దీనికోసం ఒక బౌల్తో కొంచెం వాటర్ తీసుకొని టీ పొడి వేసేసుకొని దీన్ని కొంచెం మరిగివ్వనివ్వండి. ఈ విధంగా అంటే డెకోషన్ దిగినంత వరకు అన్నమాట. ఆ తర్వాత చక్కగా ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోండి. వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకోండి. మన బాత్రూంలో బ్యాక్టీరియా కూడా పోతుంది కాబట్టి సో నేను చక్కగా స్ట్రెయిన్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన ఏదైనా షాంపూని కానీ లేదంటే ఇలా విమ్ లిక్విడ్ని కానీ వేసేసుకొని వాటర్
వాటర్ని ప్రిపేర్ చేసుకొని చక్కగా మన బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేనైతే ఇక్కడ బాత్రూంలో గార పట్టేసిన మురికి లేదంటే ఎల్లో పాచి మరకలు అనేవి పోవాలనుకున్నట్లయితే ఒక ఇనో ప్యాకెట్ని అయితే వేసుకుంటున్నానండి. మీరు ఇలా ఇనో ప్యాకెట్తో కూడా డైరెక్ట్గా వాష్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మొత్తం ఇనో ప్యాకెట్ని వేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బాత్రూమ్ని మనం క్లీన్ చేసేసుకోవడమే. ముందైతే నేను పోటీని క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలామంది నాకు కామెంట్లో కూడా అడిగారండి, మీ బాత్రూమ్ అనేది చాలా చాలా నీట్గా ఉంది, ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారని అడిగారు కదా. సో ఈ విధంగానే నేనైతే క్లీన్ చేసేస్తూ ఉంటానండి. డైలీ కూడా మనము హార్పిక్తో అయితే బాత్రూమ్ని క్లీన్ చేయకూడదు. ఎందువల్లంటే హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి అస్సలు మంచిది కాదండి. ప్రతిరోజు మనము షాంపూతో క్లీన్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఈ విధంగా మనము వారం 15 రోజులకు ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి, బాత్రూమ్ పోటీ కానీ బాత్రూమ్ కానీ చాలా చాలా నీట్గా ఉంటుందండి. అస్సలు ఎల్లో పాచి మార్కులు అనేవి ఏమీ ఉండవు. మా బాత్రూమ్ అనేది ఈ విధంగా నేను కడుక్కుంటూ ఉంటాను కాబట్టి, సో అంటే వాష్ చేస్తూ ఉంటాను కాబట్టి సో చాలా చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదండి, ఇంతకుముందు అయితే మనకి ఎల్లో పాచి మార్కులు అనేవి ఉండేవి. ఇప్పుడైతే మనకి బాత్రూమ్ అనేది కొత్త దానిలాగా అయితే చాలా చాలా నీట్గా అయితే ఉంటుందండి. ప్రతిరోజు మనమైతే ఈ పోటీని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి బ్యాడ్ స్మెల్ కూడా ఏమీ రాదు. ఆ తర్వాత కిందన మనము మాటికి వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడాను విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి బాత్రూమ్కి మాటికి వెళ్తూనే ఉంటారు కాబట్టి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి బ్యాక్టీరియా ఫామ్ అయిపోతూ అంటే మనకి మురికి పట్టేస్తూ ఉంటుందండి. ప్రతిరోజు కూడాను ఈ విధంగా వాష్ చేసుకోవచ్చు. లేదంటే ప్రతిరోజు కొంచెం షాంపూ వాటర్తో కానీ ఉప్పు వాటర్తో కానీ వాష్ చేసుకొని వారం 10 రోజులకు ఒక్కసారి ఈ విధంగా బాత్రూమ్ గోడలు అండ్ అలాగే బాత్రూమ్ డోరు ఇవన్నిటిని కూడా సింపుల్గా ఈ విధంగా క్లీన్ చేసేయచ్చు. సో ఫైనల్గా నేనైతే మీకు ఇక్కడ పోటీ కిందన టైల్స్ మాత్రమే క్లీన్ చేసి చూపించాను. లెంత్ అనేది ఎక్కువ ఉండకుండా మొత్తం కూడా టోటల్గా డోర్స్ కానీ లేదంటే గోడలు కానీ అన్నిటినీ క్లీన్ చేసేసానండి. ఫైనల్గా బాత్రూమ్ అనేది కేవలం 2 నిమిషాలతోటి ఎటువంటి కెమికల్స్ని కూడా వాడకుండా నీట్గా క్లీన్ చేసేసాను. బాత్రూమ్ పోటీ అనేది చూసారు కదా, ఇంతకుముందు నల్లగా ఉండదు. ఈసారి ఎవరైనా బాత్రూమ్ క్లీన్ చేయాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా క్లీన్ చేయండి. కొత్తగా అద్దంలా ఉండడమే కాకుండా బ్యాడ్ స్మెల్ కూడా రాదు. ఇంకా 6వ టిప్ని అయితే చూద్దాం. ప్రతిరోజు అందరికీ కూడా సింకులు ఎక్కువగా వాడకం చేస్తూ ఉంటాము. ఇలా ప్రతిరోజు కాకుండా అప్పుడప్పుడు మనం ఫిష్ లాంటిది చికెన్ కానీ కడిగేటప్పుడు ఆ బ్యాడ్ స్మెల్ అనేది పోదు కదా, అలాంటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి. కొద్దిగా పసుపు, ఏవైనా కొంచెం మనకు ఒక్కొక్కసారి వాడిపోయిన గట్ట నిమ్మకాయలు ఉంటే పడేస్తూ ఉంటాం కదండి, ఇలా సింక్ క్లీన్ చేసుకునే పర్పస్కి వాడుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వేసేసుకొని మీకు నచ్చిన ఏదైనా కొంచెం షాంపూను కూడా దీంతో పాటు వేసేసుకొని నెక్స్ట్ చుట్టూ కూడా సింక్ని ఇలా క్లీన్ చేసేసాము అనుకోండి, బ్యాడ్ స్మెల్ లాంటిది ఏమీ ఉండదు. ముఖ్యంగా ఈ ఫిష్ వాసన అంటే మనకి చిన్న పులుచు వాసన లాగా వచ్చేస్తూ ఉంటుంది కదండి, అదంతా పోతుంది. నాచు లాంటిది ఫామ్ అవ్వదు, బ్యాడ్ స్మెల్ రాదు. ముఖ్యంగా బ్యాక్టీరియా లాంటిది కూడా ఏమీ ఉండదండి. ఇలా ప్రతిరోజు క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే 3-4 రోజులకు ఒకసారైనా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మనం నాన్ వెజ్ కడిగేటప్పుడు ఇలా క్లీన్ చేస్తే ఇంటి నిండా ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది స్ప్రెడ్ అవ్వదు, చాలా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఈసారి సింక్ని క్లీన్ చేయాలంటే ఈ విధంగా క్లీన్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ యూజ్ చేయనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.